చేగుంట మండల కేంద్రంలోని ఆటో స్టాండ్ వద్ద ప్రముఖ సంఘ సేవకుడు ఐత పరంజ్యోతి జన్మదిన ఉత్సవం సందర్భంగా చలివేంద్రం మజ్జిగ కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఐత పరంజ్యోతి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా చేగుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రజనకు ప్రవీణ్ కుమార్ యాదగిరిలో మాట్లాడుతూ పేదలకు ఎన్నో సేవలు అందిస్తూ ప్రజలతో మమేకమై ఉంటున్న ఐత పరంజ్యోతి చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి సేవలు అందిస్తూ పేదవారికి అండదండగా ఉంటున్న పరంజ్యోతి జన్మదినం సందర్భంగా చలివేంద్ర మజ్జిగ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయనకు ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కల్పిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆ భగవంతుని ఆయనకు అన్ని రకాలుగా సహకరించాలని వారు కోరారు. అంకుల్ ఒకసారి రాజు నువ్వు కూడా తీసుకో మొత్తం పడ మా గోపాల్ తీసుకోపోయి ఆటోలు ఇచ్చేయాలి. అక్షరాల్లో పక్కకు ఉంటుంది భాగ్యరాజు మా ఓట్లు మాకే అరే మా మామ కొంచెం అసలు సర్పంచ్ వీడియో సర్పంచ్ సాబ్ కావాలని చూస్తుందా గ్రామ నివాసుడైన మా ఆపద్ బాంధవుడు అందరికీ ఎల్లవేళలా అండదండగా ఉన్నటువంటి ఐత పరంజ్యోతి గారి జన్మదిన శుభ సందర్భంగా చేగుంట గ్రామంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. అన్న అంటే ఉన్నట్టుగా ప్రతి విషయంలో నేను ఉన్నా అనే ధైర్యం ప్రతి ఒక్కరికి చెప్పదగే వ్యక్తి అంటే ఏకైక వ్యక్తి అంటే మా పరంజ్యోతి అన్న గారు. ఆయన ఎప్పుడైనా ఎవరి ఆపత్తి సంపత్తులు ఉన్నా కానీ నేనున్నా, మీరు అధైర్య పర్యకండి అని చిన్న పిల్లకాడి నుంచి బడిపోయే పిల్లల నుంచి మొదలుకుంటే ముసలి వాళ్ళకు కూడా అమ్మ నేనున్నా, మీకు ఎందుకు మీరు ఏమి ఇబ్బంది పడ్డా కానీ మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ నాకు చెప్పండి అని చెప్పి హాస్పిటల్కి కానీ మన ముసలి వాళ్ళకు వృద్ధులకు దుప్పట పంపిణీ కానీ అనేక కార్యక్రమాలు చేసినటువంటి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు
మా మిత్రుడు అయిత పరంజ్యోతి గారు మన సంఘ సేవకుడు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు చలివేంద్రంతో పాటు మజ్జిగ కేంద్రం కూడా ఈరోజు ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషం. ఎన్నో కార్యక్రమాలు నేను చూస్తున్నా. పరంజ్యోతి గారు అనేక కార్యక్రమాల్లో చేయకుండా ప్రజలకు అందుబాటులో ఉండుకుంటూ అనేక సంఘ సేవ కార్యక్రమాలు ఎంతోమందికి ఆపదలో ఉన్న వారికి కూడా అనేక విధాలుగా సహకారం చేస్తున్నందుకు మా మిత్రుడైన పరంజ్యోతి గారికి మా జన్మదిన మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.